హే హాయ్ నేను మీ విదేశీ తెలుగు అమ్మాయి. ఈరోజు మా ఇంట్లో ఉన్న వింతలు విశేషాలు అన్నీ మీకు చూపిస్తాను రండి. నేను ఇండియా నుంచి ఫస్ట్ రాగానే నా ఫ్రెండ్ ఏమైనా తిందువు కానీ జర ఫ్రెష్ అయ్యి రావే అన్నది. సరే అని చెప్పి స్నానం చేద్దామని వెళ్ళాను. ఫస్టే ఇది చూసి ఇలాంటిది మన ఇండియాలో ఫ్యాన్లకి వాడడం చూసాను, కానీ ఇలా లైట్ల కొండం నేను ఎప్పుడు చూడలేదు. ఇది నాకు కొంచెం వింతగా అనిపించింది. అండ్ మనలాంటి సాదా సీదా మిడిల్ క్లాస్ పీపుల్కి స్నానం చేయాలంటే ఒక బకెట్, ట్యాప్, మగ్గు ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటో వీళ్ళు పెద్ద టబ్ ఇచ్చేసి దీంట్లో స్నానం చేయాలంటారు. నా ఒపీనియన్లో టబ్ అంటే రిచ్ పీపుల్ లేదంటే పెద్ద పెద్ద హోటల్స్లో వాడే ఒక వస్తువు అనమాట. ఐ పర్సనల్లీ డోంట్ లైక్ ఆల్ దిస్ బికాస్ టూ మెనీ అమ్యూనిటీస్ ఉండడం వల్ల కూడా పీపుల్ లేజీ అయిపోతారని నేను ఫీల్ అవుతాను. మీరేమంటారు? అండ్ ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ని అడిగిన క్వశ్చనే అడిగి పాపం చంపేశాను నేను. అలా 2 ట్యాప్స్, ఒక టబ్, ఒక గీజర్ ఇచ్చే బదులు ఒక ట్యాప్ ఇస్తే సరిపోతుంది కదే అని చెప్పి మేము నవ్వుకుంటున్నాము. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ దగ్గరకు వస్తే ఇలా 2 ట్యాప్స్ ఎందుకు పెట్టాడు వీడికి, నా పిచ్చా అనుకున్నాను యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను. బట్ 1 ట్యాప్ ఈజ్ ఫర్ హాట్ వాటర్ అండ్ 1 ట్యాప్ ఈజ్ ఫర్ కోల్డ్ వాటర్. బికాస్ ఇక్కడ ఉండే చలికి ఆ కోల్డ్ వాటర్ ట్యాప్ మనం టచ్ చేసినా కూడా చలి వేసేస్తుంది అనమాట, అంత కోల్డ్ వాటర్ వస్తాయి. అండ్ అదర్ థింగ్స్ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ యూ బికాస్ ఇక్కడ హ్యాండ్ పంప్ లేకపోవడమే పెద్ద మైనస్. ఇక్కడ కనిపిస్తున్న వాటిని హీటర్స్ అంటారనమాట. సో ఇది చలి దేశం కాబట్టి మనం రూమ్స్ అనేది వామ్గా ఉండాలంటే హీటర్స్ యూజ్ చేయాలి. సో ఎలాగైతే మనం ఇండియాలో ఏసీస్ వాడతామో చల్లదనం కోసం, అలా హీటర్స్ అనమాట. నేను ఇది చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను బికాజ్ ఆల్రెడీ గీజర్ ఉంది హాట్ వాటర్ కోసము, ఇంకా దాంట్లో హీటర్స్ పెట్టుకొని స్నానం చేయాల్సినంత చలి దేశం అనమాట ఇది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన టాస్క్ ఇప్పుడే మొదలైందనమాట. టంచడాయ్, దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్. నేను మంచిగా తలస్నానం చేసి వచ్చేసాను బికాజ్ ఐ రియలీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ ఫ్లైట్. తలారు పెట్టుకుందామని చూస్తే ఇల్లంతా వెతికేసినా నాకు ఎక్కడా ఫ్యాన్లు కనిపించలేదు. పోనీ బయటికి వెళ్ళి తలారు పెట్టుకుందామంటే ఎండాను లేదు. అప్పుడు మా ఫ్రెండ్ని అడిగాను అనమాట, ఏంటి ఇక్కడ ఫ్యాన్లు లేవేంటి అని అడిగితే అప్పుడు చెప్పింది, ఈ దేశంలో ఫ్యాన్లైనా ఏసీలైనా టీవీలైనా కావాలి అనుకుంటే పెట్టించుకోవాలి, బట్ ఇట్ ఈస్ నాట్ నెససరీ అని చెప్పింది అనమాట. అప్పుడు అనుకున్నాను, మా మమ్మీ ఏం చక్క తల స్నానం చేపించి ఎండలో కూర్చోబెట్టి న్యాచురల్గా తలారు పెట్టే ప్రాసెసే ఇక్కడ లేదా, అయ్యో అనుకొని ఇంకేముంటుంది డ్రయర్సే. సో డ్రయర్తో తలారు పెట్టుకొని అలా కానిచ్చేసాను. ఇదంతా సరే, కానీ మీకు ఇంకో విషయం చెప్తాను రండి. మన ఇండియన్ ఇళ్లలో మనం ఎంత కరెంట్ వాడాము అనేది పవర్ మీటర్లో రీడింగ్స్ చూపిస్తుంది. బట్ బిల్ ఎంత కట్టాలి అనేది కరెంట్ బిల్ వస్తేనే తెలుస్తుంది, లేదంటే రీడింగ్స్లో కూడా చూపిస్తుందా? నేను ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఏమైనా ఉంటే మీరు నాకు కమెంట్స్ బాక్స్లో చెప్పండి. బట్ ఇక్కడ మాత్రం టోటల్ టుడే 1.59 పౌండ్స్ అని చూపిస్తుంది కదా. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మంత్ ఎండ్ వరకు నేను ఎంత కరెంట్ బిల్ కట్టాలో నాకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, వెల్కమ్ టు అవర్ కిచెన్. కొంచెం మెస్సీగా ఉంటుంది, డు నాట్ మైండ్. నేను వచ్చిన కొత్తలో వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఒక వాటర్ ప్యూరిఫైయర్ కానీ వాటర్ క్యాన్ కానీ అట్లీస్ట్ ఒక బిందె కానీ అలాంటివి ఏమీ కనిపించలేదు. వీళ్ళు వాటర్ ఎలా తాగుతారబ్బా అనుకున్నాను. కానీ వాటర్ సింక్లో 2 ట్యాప్స్ ఉంటాయి. ఒక ట్యాప్ ఏమో గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తే ఇంకో ట్యాప్లో ఉన్న వాటర్ని పట్టుకొని కెటిల్లో హీట్ చేసుకొని తాగుతున్నారు. అయ్యో రామా, ఇండియాలో ఎసంటి బతుకులు బతికాం రా దేవుడా అనుకున్నాను. ఓకే, జోక్స్ ఏ పార్ట్. అవును, నాకు ఒక డౌట్. ఒకటే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్, నార్మల్ ఫ్రిడ్జ్ ఉండడం నాకు తెలుసు. అండ్ కొన్ని మినీ ఫ్రిడ్జెస్ ఉంటాయి, దాంట్లో కొన్నిట్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఇలా నాకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం నార్మల్ ఫ్రిడ్జ్ సపరేట్, డీప్ ఫ్రిడ్జ్ సపరేట్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఆప్షన్ మన ఇండియాలో ఉందా? మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మిగతా వస్తువులకు వస్తే మైక్రోవేవ్ అలాంటివే ఉన్నాయి, పెద్ద డిఫరెన్సెస్ నాకేం కనిపించలేదు. యూకే ఇంట్లో అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ అయితే ఇవే. మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ విదేశీ తెలుగు అమ్మాయి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ బాయ్.